ద లార్డ్. చిరకాల నిరీక్షణ, అనేకుల ప్రార్థన, నశించు ఆత్మల సంపాదన, మన భారతదేశపు మొట్టమొదటి 24 గంటల సంపూర్ణ తెలుగు క్రైస్తవ టెలివిజన్ ఛానల్ రక్షణ టీవీ సగర్వంగా సమర్పిస్తున్న అసలైన ప్రశ్న సిసలైన జవాబు అనే ఈ విశిష్టమైన కార్యక్రమానికి ప్రభువైన యేసుక్రీస్తు నామంలో మీకు సాదరంగా ఆహ్వానాన్ని తెలియజేస్తూ ఉన్నాను. అందరూ బాగున్నారు కదా? అసలైన ప్రశ్న సిసలైన జవాబు అనే కార్యక్రమం ద్వారా అనేకమైనటువంటి అంశాలను గురించినటువంటి సమగ్ర వివరణ మీకు లభిస్తుంది కదా. ఎంతో అద్భుతమైన తర్ఫీదు మీరు పొందుకుంటున్నారని నమ్ముతున్నాను. ఎందుకంటే ఫోన్ కాల్స్ ద్వారా, ఎస్ఎంఎస్ల ద్వారా, ఈమెయిల్స్ ద్వారా ఈ యొక్క కార్యక్రమాలు మీ ఆధ్యాత్మిక జీవితాలకు ఎంతో దోహదపడుతున్నాయని మీరు తెలియజేస్తున్న సాక్ష్యాలను బట్టి మేము చాలా సంతోషిస్తూ ఉన్నాం. ఈరోజు మన యొక్క అంశం సమాజంలో స్త్రీ పాత్ర. ఈ విశిష్టమైన అంశం గురించి మనకి సమగ్రమైన వివరణ అందించడానికి దైవజనులు ప్రవీణ్ పగడాల గారు అందుబాటులో ఉన్నారు. ఇంకా ఆలస్యం చేయకుండా ప్రభువైన యేసుక్రీస్తు నామంలో దైవజనుల్ని ఆహ్వానిద్దామా? ప్రైజ్ ది లార్డ్ అన్న. దైవ ప్రణాళికలో స్త్రీ పాత్ర గురించి చర్చించాం, కుటుంబంలో స్త్రీ పాత్ర గురించి కూడా చర్చించాం. ఈరోజు దైవ ప్రణాళికలో ఉన్నటువంటి స్త్రీ, కుటుంబంలో అద్భుతమైన పాత్ర పోషించే స్త్రీ, సమాజంలో కూడా తనకంటూ పాత్ర ఉంటుందంటారా? 100%. సామాజికంగా స్త్రీకి మొదటి నుంచి కూడా పెద్దపీటే ఉంది. సామాజికంగా స్త్రీకి బైబిల్ ఇచ్చినటువంటి స్థానాన్ని మీరు ఒకసారి పైన చూస్తే కూడా తెలిసిపోతుంది. ఉదాహరణకు ఒక రాజు యూదులలో పుట్టినటువంటి బిడ్డలందరినీ చంపేయండి అని చెప్తే ఆ రాజు ఇచ్చినటువంటి ఆజ్ఞకు వ్యతిరేకంగా ఆలోచించి తన సొంత బిడ్డను ఒక బుట్టలో పెట్టి పంపించింది స్త్రీ. బుట్టలో పెట్టి పంపించడమే కాకుండా తానే దాయిగా మారి ఆ బిడ్డను ఫరో ఇంట్లోనే పెంచింది స్త్రీ. అలాగే ఫరో ఇంట్లో యూదుడు పెరుగుతున్నాడు అని తెలుస్తూ ఉన్నా కానీ ధైర్యంగా పెంచిన ఐగుప్తీ స్త్రీ కూడా స్త్రీయే. అలా చూసుకుంటూ పోతే నాయకులను నిర్మించటంలో, నాయకులను సమాజానికి ఇవ్వటంలో స్త్రీ యొక్క పాత్ర చాలా ఉంది. ఇంకొక ఉదాహరణ చూడండి, మిరియాము. ఏ మిరియాము అయితే ఆయనను మోషేని పెంచడంలో ఈ సహాయకురాలిగా ఉండిందో, ఆమె ఇశ్రాయేలు యొక్క విమోచనలో ఎంత పనిచేసింది. ఇశ్రాయేలు యొక్క విమోచన తర్వాత ఆమె రాసినటువంటి ఒక పాటను సైతం బైబిల్ గ్రంథం మనకు చూపిస్తుంది. అక్కడితో ఆగినట్లేమీ కాదు. ఒక దెబోరాను తీసుకోండి, సమాజానికి కావలసినటువంటి స్ఫూర్తినిచ్చి పురుషులెవరూ కూడా ముందుకెళ్ళి పోరాడి గెలవలేనటువంటి పరిస్థితుల్లో ఆమె ఉండి, నేనెళ్ళి గెలిస్తే స్త్రీకి పేరు వస్తుందిరా బాబు, నువ్వు రా అని చెప్పి తీసుకుని వెళ్ళి గెలుపును అందించినటువంటి నాయకురాలుగా దెబోరా కనిపిస్తుంది. అలాగే సమాజంలో ఇది మాత్రమే కాదు, యూదులందరినీ కూడా చంపాలి అన్నటువంటి ఒక చట్టాన్ని ఇచ్చేస్తే ఆ చట్టాన్ని ఒక రకమైనటువంటి వివక్ష, ఒక రకమైనటువంటి ఒప్రెషన్తో కూడినటువంటి చట్టాన్ని తిరగరాయటానికి ఒక స్త్రీ 3 రోజులు ఉపవాసం ఉండి వెళ్ళి రాజు సముఖమందు నిలబడి, రాజు సముఖమందు రాజు యొక్క ఆజ్ఞను తిరగరాయించగలిగేటటువంటి నాన్ కోఆపరేషన్ మూవ్మెంట్ అని చెప్పాలి దాన్ని. నాన్ కోఆపరేషన్ మూవ్మెంట్, లేకపోతే లీగల్ భాషలో మాట్లాడితే కనుక రాజ్యములను ఎదిరించగలిగేటటువంటి ఒక మూవ్మెంట్. రాజు ఎదుట నిలబడి తన వాదనను విలిపించగలిగినటువంటి మూవ్మెంట్. ఇలాంటి ఉదాహరణలు చాలా కనిపిస్తాయి బైబిల్లో మనకు. సో స్త్రీలు కేవలము ఇంటికి మాత్రమే పరిమితము అని ఎప్పుడు అనుకోకూడదు. బైబిల్ ఎప్పుడు అలా చూపదు కూడా. స్త్రీలలో వ్యాపారవేత్తలు మనకు కనిపిస్తారు, ప్రవక్తినులు మనకు కనిపిస్తారు, అలాగే ప్రవక్తలకు శరణం ఇచ్చినటువంటి ధనికురాలైనటువంటి స్త్రీలు కనిపిస్తారు, పేదరాళ్ళైనటువంటి స్త్రీలు కనిపిస్తారు, విశ్వాసముతో రాజ్యములను గెలిచినటువంటి స్త్రీలు కనిపిస్తారు, బోయజు మనసును గెలిచినటువంటి స్త్రీలు కనిపిస్తారు. ఇలా చెప్పుకుంటూ పోతే స్త్రీల యొక్క పాత్ర కేవలము ఇంటికి మాత్రమే, వంటింటికి మాత్రమే అన్నది బైబిల్ చెప్పేటటువంటి స్త్రీల భావజాలం కాదు. అది లోక మర్యాద కావచ్చు, కానీ బైబిల్ చాలా స్పష్టంగా స్త్రీలకు పెద్దపీట వేస్తుంది, సామాజికంగా కూడా పెద్దపీట వేస్తుంది. ఇప్పుడు ఉదాహరణకు బైబిల్ గ్రంథంలో 144వ కీర్తనలో చక్కటి మాట ఉంటుంది. మా కుమార్తెలు నగరునకు చెక్కబడినటువంటి మూల కంబములు అని అంటే, మూల కంబములు అని అంటే ఆ నగరం నిర్మాణంలో అందంగాను అలాగే బలంగాను
మూలకంబములు అని అంటే శిల్పము ఒక అందమైనటువంటి ఆడపిల్ల శిల్పముగా చెక్కబడినటువంటి శిల్పములో అందము కనిపిస్తుంది, అలాగే బలం కూడా కనిపిస్తుంది. అంత బలము కలిగి పట్టణాన్ని నిర్మించగల, పట్టణాన్ని మోయగలిగినటువంటి బలము కలిగినటువంటి స్త్రీలు అన్న అర్థం వచ్చే విధంగా కీర్తనాకారుడు రాస్తాడు. సో వీటన్నిటినీ కనుక జాగ్రత్తగా గమనిస్తే స్త్రీలకు ఉన్నటువంటి పాత్ర కేవలము కుటుంబానికి మాత్రమే కాదు, కుటుంబముతో పాటుగా దేశ నిర్మాణానికి కూడా, అలాగే రాజ్య నిర్మాణానికి, సమాజ నిర్మాణానికి కూడా ఉపయోగపడింది అని మనకు అర్థం చేసుకోవచ్చు. మీరు అంటున్నారు కదా, ఇలా మూల కంబములు అన్న చోట బలానికి ప్రతీకగా ఉన్నాయి ఆ కంబములు, అంటే సమాజానికి బలానికి ప్రతీకగా స్త్రీలు కూడా ఉంటారు అనేది చెప్తున్నారు. కానీ ఆధారముగా, మూలములుగా, మోయగలిగిన శక్తి గల వారుగా కనిపిస్తున్నారు అన్నది నా భావన. అదే సో కానీ బైబిల్లో ఆడవాళ్ళని బలహీన ఘటము అని అంటుంది కదా, సో బలహీన ఘటములతో ఇలాంటి బలమైన కార్యాలు ఎలా జరుగుతాయి అంటారు? బలహీన ఘటము అని ఒక సందర్భంలోనే చెప్పాడు. బలహీన ఘటము అంటే తెలివి తక్కువ వారని కాదు, బలహీన ఘటము అనంటే తక్కువ మనుషులని కాదు, బలహీన ఘటము అనంటే చేతకాని వారని కాదు. బలహీన ఘటము అని పేరు పెట్టి ఏదైతే ఆడవాళ్ళ మీద వాళ్ళను తక్కువగా చూపించే ప్రయత్నం జరుగుతుందో అదేది కాదు పౌలు చెప్పినటువంటిది. బలహీన ఘటము అన్నది ప్రత్యేకంగా స్త్రీలకు ఉన్నటువంటి శరీర ద్రౌఢ్యం గురించి, శరీరంలో ఉన్న శక్తిని గురించి, శారీరకంగా వాళ్ళు పురుషుల కంటే కూడా తక్కువ బలము కలిగి ఉంటారు అన్న సందర్భంలోనే చెప్పాడు. అది నిజం కూడా. పురుషులు వారి శరీరాన్ని దాన్ని ఏమంటారు, కాయ కష్టము చేత లేకపోతే ఎక్సర్సైజుల ద్వారా వాళ్ళకు ఉన్నటువంటి హార్మోనల్ రిలీజ్ కారణం చేత మస్క్యులర్గా తయారు చేసుకుంటే, స్త్రీలు వారికి ఉన్నటువంటి హార్మోనల్ రిలీజ్, దేవుడు వాళ్ళకి ఇచ్చినటువంటి హార్మోన్స్ కారణం చేత వాళ్ళు దాన్ని ఏమంటారు, లేతగా లేకపోతే సొగసుగా తయారవుతారు. ఇది వాళ్ళిద్దరిలో ఉన్నటువంటి పాత్రలలో భిన్నత్వం, దాన్నే అక్కడ పౌలు చెప్పాడే తప్ప వాళ్ళు బలహీనంగా ఉండేటటువంటి శరీరంగా పురుషులతో పోలిస్తే తక్కువ బలం ఉంటుంది అనే ఉద్దేశమే, కానీ అది బ్లాంకెట్ స్టేట్మెంట్ కాదు. కానీ మనం చాలాసార్లు ఈ మాట కోట్ చేసి అంటూ ఉంటారు చాలామంది ప్రసంగాల్లో. కొన్నిసార్లు అలాంటి కోట్ చేసి ఒకవేళ మాట్లాడినా కానీ కొంచెం జాగ్రత్తగా మనం గమనించాలి. ఎందుకంటే పౌలు స్త్రీలను బలహీన ఘటాలుగా ఒక సందర్భంలో చెప్పినప్పటికీ అనేక సందర్భాల్లో వారిని పొగుడుతూ, వారికి నమస్కరిస్తూ, వారి యొక్క ఫెయిత్ అంటే వారి యొక్క విశ్వాసాన్ని పొగుడుతూ, గణనీయంగా వారికి ఉన్నటువంటి వాళ్ళు తలపెట్టినటువంటి పెద్ద పెద్ద పనులను అభిమానిస్తూ రాసినటువంటి లేఖలు కూడా మనకు కనిపిస్తాయి. ఆయన రాసినటువంటి లేఖల్లో, ఆయన చేసినటువంటి ప్రసంగాల్లో, చరిత్రలో చూస్తే కనుక ఆయనకు తోడుగా ఉండి ఆయనను సైతం నడిపించగలిగినటువంటి స్త్రీలు మనకు కనిపిస్తారు. ఆయన పెళ్లి చేసుకోకపోయినప్పటికీ స్త్రీల చేత లబ్ధి పొందటం, ఆయనకు సపర్యలు చేయటం, ఇదంతా కూడా స్త్రీ సమాజం చేసింది. సో ఆయనకు తెలియకుండా కావాలని లేకపోతే ఏదో కొత్త థియాలజీ చెప్పడం కోసం ఆయన బలహీన ఘటం అనలేదు. ఒక నిర్దిష్టమైన సందర్భంలో అది చెప్పాడు, దాన్ని అక్కడి వరకే ఆపాలి. అంతేగాని అది బ్లాంకెట్ స్టేట్మెంట్ ఏమీ కాదు. అంటే స్త్రీలు అంటేనే ఇలా ఉంటారు అన్నటువంటి స్టేట్మెంట్ అది కాదు. ఓకే, చాలామంది అంటారు కుటుంబంలో చాలా బాధ్యతలు ఉన్నాయి కదా, సో అవి చూసుకోవచ్చు కదా, ఎందుకు బయటికి రావడం, అసలు స్త్రీలైన వాళ్ళు బయటికి రావడమే అవాంఛనీయమైన సంఘటనలకి కారణమవుతున్నారు అనేసి కొంతమంది అంటూ ఉంటారు కదా, దానికి మీరేమంటారు? అంటే ఇప్పుడు మనము సమాజానికి కావలసిన దిశానిర్దేశం చేసేవాళ్ళు ఇలాంటి స్టేట్మెంట్స్ ఇచ్చేటప్పుడు చాలా జాగ్రత్తగా చేయాలి. సమాజంలో స్త్రీ పురుషుల మధ్య పంచుకున్నటువంటి రోల్స్, పంచుకున్నటువంటి పాత్రలు వేరు మనకు అందరికీ తెలుసు. కానీ ఆ పాత్రలకు మాత్రమే వాళ్ళు ఆగిపోవాలి అనే దగ్గర ప్రాబ్లం ఉంది. అలా ఏమీ లేదు, ఆ పాత్రలకు మాత్రమే ఆగిపోవాలని ఏమీ లేదు. ఉదాహరణకు, భర్త చనిపోయిన తర్వాత స్త్రీ నేను బలహీనురాలని, నా పిల్లలను పెంచలేను అని చెప్పి బలహీనురాలిగా ఉండిపోకుండా అనేక ఒడిదుడుకులు ఎదుర్కొంటూ ఆర్థికంగా, సామాజికంగా ఎన్నో కష్టాలు అనుభవించిన తర్వాత పిల్లలను పెద్ద చేసుకుని వాళ్ళకు ఒక స్థాయి వచ్చే విధంగా పోరాడి, కష్టపడి
నిలబడుతుంది. అలాంటి వారిని సమాజంలోకి వచ్చావు కాబట్టి అవాంఛనీయ సంఘటనలు జరుగుతున్నాయి అని చెప్పి తొక్కేయటం వల్ల ఒక కుటుంబమే నిర్వీర్యమైపోతుంది కదా. అలా బైబిల్ ఎప్పుడు చెప్పదు. నీకు కుటుంబ బాధ్యతలు ఉంటే వాటిని చూసుకోవటం కేవలం స్త్రీ పని మాత్రమే కాదు. స్త్రీ ఎంత ముఖ్యమో పురుషుడు అంతే ముఖ్యం. పురుషుడు కూడా అంతే తన కుటుంబ నిర్మాణంలో సహాయం చేయాలి, తప్పదు. అలాగే కుటుంబానికి మరియు సమాజానికి కావలసినటువంటి మేలులు చేయటంలో కేవలం పురుషులకు మాత్రమే అధికారం ఉంది, లేదా పురుషులు మాత్రమే చేయగలరు అన్నటువంటిది కూడా లేదు. తప్పకుండా చరిత్ర నుంచి చూస్తూ వస్తే, చరిత్రలో గమనిస్తూ వస్తే స్త్రీలు సమాజ నిర్మాణం చేయటం కోసం బయటికి రావటము జరిగింది. ఇప్పటికి 2024 సంవత్సరంలో స్త్రీలను ఈ విధంగా ఉండమని ఆలోచిస్తే ఆ మానసికత ఎంత పురాతనమైన మానసికత, ఆ మానసికత ఎంత వెనుకబడిన మానసికత అని గుర్తు చేసుకోవాలి. ఎందుకంటే క్రైస్తవ సమాజం ఎక్కడెక్కడికి సువార్త వెళ్ళిందో అక్కడక్కడ క్రైస్తవ వ్యాపారవేత్తలు స్త్రీలు బయటకు వచ్చారు, క్రైస్తవ సైంటిస్టులు స్త్రీలు బయటకు వచ్చారు, క్రైస్తవ సోషల్ యాక్టివిస్టులు స్త్రీలు బయటకు వచ్చారు. బైబిల్లోనే కనిపిస్తారు. ఎస్తేరు తీసుకోండి, లేకపోతే మిరియాము తీసుకోండి, అబిగెయిలు తీసుకోండి. ఒక రాజుని ఏ విధంగా నడిపించగలదో ఆలోచించగలిగినటువంటి అబిగెయిల్ని తీసుకోండి. ఫరో ఇంటిలోనే ఉంటూ ఫరో యొక్క ఇంటికి సంబంధించిన వారిని ఇన్ఫ్లుయెన్స్ చేసే వాళ్ళని తీసుకోండి. న్యాయాధిపతుల గ్రంథంలో కనిపించే స్త్రీలను తీసుకోండి. ఎన్ని రకాల, కేవలం పాజిటివ్గా మాత్రమే కాదు, కొంచెం నెగిటివ్గా ఆలోచిస్తే అంటే సమాజంలో స్త్రీలు వారి యొక్క పాత్ర కొంచెం నెగిటివ్గా ఉన్నా కానీ లీడర్షిప్లో ఉంటూ చేసినటువంటి వారిని జ్ఞాపకం చేసుకుంటే, ఇప్పుడు యోహాను బాప్తీసం ఇచ్చి యోహాను తల అడిగింది కూడా ఒక స్త్రీయే, తల తీసుకుని రావడానికి నాట్యమేసింది ఒక స్త్రీయే. వారి ఇన్ఫ్లుయెన్స్ కేవలము కుటుంబం వరకే ఆగిపోతుంది అని అనుకుంటే పొరపాటున కూడా అది కరెక్ట్ కాదు. వారి ఇన్ఫ్లుయెన్స్ చాలా దూరం, చాలా ఉన్నతమైనటువంటి ప్రదేశాలకు సైతం వెళ్ళేటటువంటి ఇన్ఫ్లుయెన్స్ స్త్రీలకు ఉంది. వాటిని లివరేజ్ చేయాలి, వాటిని సరైన దిశగా ఉపయోగించటం క్రైస్తవ సంఘ నాయకత్వానికి అలవాటు కావాలి. ఇప్పుడు సమాజంలో చాలా జరుగుతూ ఉంటాయి. అంటే ప్రమాదాలు కానివ్వండి, అత్యాచారాలు కానివ్వండి, లేకపోతే అఘాయిత్యాలు కానివ్వండి, దాని మీద స్టాండ్ తీసుకోవాల్సి వచ్చినప్పుడు ఎక్కువ పురుషులు తీసుకుంటారు. కొన్ని ప్లేసెస్లో స్త్రీలు కూడా తీసుకుంటారు. అలా స్త్రీలు స్టాండ్ తీసుకోవడం అంటే క్రిస్టియన్ కమ్యూనిటీ నుంచి బయటకు రావడం అనేది చాలా తక్కువ మంది ఉంటారు. సెక్యులర్గా పోరాడే వాళ్ళు ఎక్కువ కనిపిస్తారు. యాజ్ అ క్రిస్టియన్ ఉమెన్గా లేకపోతే ఈ సొసైటీలో అలాంటివి జరిగేటప్పుడు మనం ఎలాంటి స్టాండ్ తీసుకోవచ్చా లేదా? అసలు 100% తీసుకోవాలి. దేవుని హృదయము న్యాయమును జరిగించటం, కనికరాన్ని ప్రేమించటం మరియు దీన మనస్సును కలిగి యెహోవా ఎదుట జీవించటం, ఈ 3 ఆయన అడుగుతున్నాడు. మతం లాగా ముసుగు వేసుకుని కేవలం ప్రార్థన చేస్తాను అనేటటువంటి జీవన విధానంను అయితే సమాజంలో ఎన్నో జరుగుతున్నా నాకు ఏమీ అవసరం లేదు, ఎవరో రావాలి ఏదో చెయ్యాలి అన్న ఆలోచన కలిగి ఉండటాన్ని పాత సద్దన్నం ఆలోచన అని అంటారు. పులిసిపోయిన ఆలోచన అది. అలా కాదు. ఏదో జరిగిపోతూ ఉంటే నేనేం చెయ్యనులే అని ఎస్తేరు అనుకుని ఉంటే ఆ రోజు యూదులకు విమోచన కలిగేది కాదు. ఏదో జరిగిపోతుంది, నాకెందుకులే పురుషులు రావాలి కదా అని దెబోరా అనుకుని ఉంటే ఆ రోజు యూదులకు విమోచన కలిగేది కాదు. చంపితే చంపుకున్నాడులే, పోతే పోయింది, ఒక కొడుకు రెండో కొడుకు కూడా కంటాను అని మోషే తల్లి అనుకుంటే మోషేగా తయారయ్యేవాడు కాదు. అరే పెళ్లి కాకపోయినా కానీ నేను గర్భవతిని అవుతున్నాను, సమాజంలో నన్ను ఏమంటారు, సమాజంలో నన్ను అసలు వేశ్యగా చూస్తారు అన్న ఆలోచన లేకుండా, పెళ్లి కాకపోయినప్పటికీ పరిశుద్ధాత్మ చేత గర్భవతి అయినటువంటి మరియా యేసుకు జన్మనిచ్చింది అని అంటే ఆమె తెగువను ఆలోచించాలి. అంటే ఈ సమాజంలో ఉన్నటువంటి కట్టుబాట్లను పడద్రోసుకొని బయటకు రావటం అన్నది 2000 పైచిలకు సంవత్సరాల క్రితం నుంచి చేస్తూ ఉంటే ఈరోజు మనం కూర్చుని అయ్యో అది చెయ్యొచ్చా, సమాజానికి రావచ్చా, సమాజానికి వచ్చే అవకాశం ఉందా అన్న ఆలోచనే తప్పు. అలా కాదు, వచ్చి తీరాలి. న్యాయమును జరిగించే చోట ముందు నిలబడి మాట్లాడాలి. తప్పు కాదు అది. ఒక ముత్తులక్ష్మి రెడ్డిని నిలబెట్టింది మన సమాజమే. దాని కారణంగానే స్త్రీలు దేవదాసి వ్యవస్థ నుంచి బయటకు వచ్చారు. ఒక ఆమె కార్మైకల్ మన సమాజానికి చెందిన వ్యక్తి, ఒక ఐడా స్కడర్ మన సమాజానికి చెందిన వ్యక్తి. వీళ్ళందరూ మన ముందు నడిచారు అని అంటే వీళ్ళు సామాజిక కార్యక్రమాలు ఎవరో చేస్తారులే, సెక్యులర్ వాళ్ళు చేస్తారులే అని అనుకుండేది ఇది ఒక అబద్ధం. ఈ అబద్ధాన్ని
మనం నమ్మేలా సాతాను చేస్తున్నాడు. ఇదొక అబద్ధం. ఇది ఈ దేవుని పని సెక్యులర్ మరియు సేక్రెడ్ అంటూ ఏమీ లేదు. మనుషులకు ఉపయోగపడే, మనుషులకు మధ్య న్యాయం జరిగించే, మనుషులకు కనికరాన్ని పెంపొందించే, మనుషులకు దీన మనస్సును నేర్పించేటటువంటి ప్రతి ఆలోచన కూడా దేవుని వైపు నుంచి వచ్చినటువంటి ఆలోచనే. దాన్ని కేవలం సెక్యులర్గా చూడటానికి వీల్లేదు. మీరు ఓన్లీ భక్తులు, పూజలు, పునస్కారాలు చేసుకోండి, మిగిలింది మేము నడిపిస్తాం అని సెక్యులర్ వాదులు చెబితే వాళ్ళతో చాలా సున్నితంగా, చాలా స్పష్టంగా చెప్పాల్సినటువంటి మాట ఏమిటంటే, అంత లేదు, మీరు ఆ భావజాలాన్ని దొంగిలించిందే మా దగ్గర అని చెప్పగలగాలి. అలా చెబుతూ ముందుకొచ్చి సేవా పరిచర్యలు చేయాలి. అలా పరిచర్యలు, సేవలు ఉన్నతమైనటువంటి స్థితిగతుల్లో నుంచి చేయటానికి స్త్రీలు ముందుకు రావాలి. అసలు బయట వాళ్ళ సంగతి పక్కన పెడితే ముందు మన క్రైస్తవ విశ్వాసంలో ఉన్న వాళ్ళే పరిచర్య చేస్తూ ఇంకేమన్నా సోషల్ యాక్టివిటీస్ చేస్తూ ఉంటే దాన్ని ట్రోల్ చేయడము, ఖండించడం ఇవన్నీ చూస్తూ ఉంటాం మనం. అంటే అసలు అదేంటో క్రైస్తవులుగా మనం చేయకూడని పని అన్నట్టుగా సెక్యులర్ యాక్టివిటీస్లో అసలు ఇన్వాల్వ్ అవ్వడం అనేదాన్ని యాక్సెప్ట్ చేయలేని పరిస్థితిలో ఉన్నాం. వాళ్ళకి మీరు ఏం చెప్పాలనుకుంటున్నారు? ఒకటే చెప్తాను, ఈ ప్రపంచంలో ఇది పరిశుద్ధమైనది, ఇది పరిశుద్ధం కానిది అనే మంచి పని ఏది లేదు. మళ్ళీ చెప్తాను, ఈ ప్రపంచంలో ఇది పరిశుద్ధమైనది, ఇది పరిశుద్ధం కానిది అనే మంచి పని ఏది లేదు. ఉదాహరణకు ఆటలు తీసుకోండి, పాటలు తీసుకోండి, లలిత కళలు తీసుకోండి, వృత్తులు తీసుకోండి, కంప్యూటర్ విజ్ఞానం తీసుకోండి, ఎడ్యుకేషన్ తీసుకోండి, మెడికల్ రంగం తీసుకోండి, అడ్మినిస్ట్రేషన్ రంగం తీసుకోండి. ఏ రంగము కూడా దేవుని యొక్క ప్రణాళిక క్రింద లేనిది ఏది లేదు. ప్రతి ఒక్క దాంట్లో కూడా దేవుని యొక్క శక్తి, సామర్థ్యాలు, రాజ్యము విస్తరింప చేయటమే మన పని. దానికి స్త్రీ పురుషులు ఇద్దరూ కష్టపడి పని చేయాల్సిందే. అంతేకాని కొద్దిగా సామాజిక కార్యక్రమాల్లో పాల్గొంటే మీరు సెక్యులర్ ఎలా అవుతారు? సో సమాజంలో ఉండేటటువంటి సామాజిక కార్యక్రమాలు ప్రతి ఒక్కటి కూడా దేవుని రాజ్యానికి సంబంధించిన పని. అది క్రీస్తును పోలి నడుచుకునే విధానంలో చేసేటటువంటి పనే. అది చిన్నపిల్లలను చూసుకోవటం కావచ్చు, వృద్ధులను చూసుకోవటం కావచ్చు, ఏదైనా గ్రామానికి కరెంటు లేకపోతే ఎలక్ట్రిఫికేషన్ చేయించడం కావచ్చు, ఫలానా గ్రామంలో డాక్టర్ లేడు అంటే డాక్టర్గా వెళ్ళటం కావచ్చు. ఏ సామాజిక కార్యక్రమం అయినా సరే అది సెక్యులర్ చేస్తున్నాడు అని అంటే సెక్యులర్ ఎందుకు చేయాలి? ఆయన వెనకున్నటువంటి మోటివ్ ఏమిటి? ఏమీ లేదు, వారు చేయరు కూడా. క్రైస్తవం ఎందుకు చేస్తుంది అని అంటే మనిషికి ఉన్నటువంటి విలువ, మనిషిని ప్రేమించడంలో, సాటి మనిషిని, పొరుగు వారిని ప్రేమించడంలో ఎలా నువ్వు ముందుండాలి అని క్రీస్తు చూపించినటువంటి బాట. కాబట్టి స్త్రీలు సామాజిక కార్యక్రమాలు చేస్తే ట్రోల్ చేసేవాళ్ళు ఉన్నారని చెప్పి ఆగిపోకూడదు. చేసేవాళ్ళు చేస్తారు, మనం మాత్రం ముందుకెళ్ళాలి, మనం చేస్తూనే ఉండాలి. మన ముందుంచిన ఉదాహరణలు ఏంటండి? మిషనరీస్ చేసిన కార్యక్రమం. నేను ఇంతకుముందు చెప్పాను, ఒక ఐడా స్కడ్డర్ అన్నాను. ఎందుకు ఐడా స్కడ్డర్ గురించి చెప్తున్నాను? ప్రసూతి సమయంలో చనిపోయే వాళ్ళ సంఖ్య చూసి తన కళ్ళ ఎదుటే ఒకే రోజు చనిపోయిన 3 స్త్రీలను చూసి ఆమె తట్టుకోలేక నేను ఏదో ఒకటి చేయాలి అని చెప్పి ప్రార్థించి CMC వెల్లూరు స్టార్ట్ చేశారు. అది సామాజిక కార్యక్రమం అని దాన్ని పక్కన పెట్టేద్దామా? కొన్ని లక్షల మంది ఆరోగ్యము, ఉపాధి, చదువు, ఎంతోమంది డాక్టర్స్ అవ్వటం, ఇదంతా సాధ్యం ఊరికనే సాధ్యం అవుతుందా? దేవుని శక్తి కలిగినటువంటి కార్యం అది. అలాగే ఆమీ కార్మైకల్ గారు దేవదాసి వ్యవస్థకు వ్యతిరేకంగా పోరాడినటువంటి ఒక స్త్రీ, సామాన్యమైనటువంటి స్త్రీ. ఆమెను అలా పోరాడుతుందని చెప్పేసి ఆమె నడుము విడగొడితే ఆమె బెడ్ మీదనే దాదాపు కొన్ని సంవత్సరాలు ఉంటూ 20 పుస్తకాలు కేవలం స్త్రీ ఉద్ధరణ గురించే రాసింది. మీరు మదర్ తెరెసాను తీసుకోండి, ఆమె చేసేది సోషల్ కార్యక్రమమా, లేకపోతే అది దేవుని రాజ్య విస్తరణకు సంబంధించినటువంటి పనా? దాన్ని చూస్తే మనకు అర్థమైపోవాలి. అవుతుంది కూడా. ఇలా పేర్లు చెప్పుకుంటూ పోతే ఎంతోమంది. సో మిషనరీలలో నేను చెప్పినటువంటి ఈ 3 కాదు, మాత్రమే కాదు. మీ ఊరు ఏలూరు కదా, మీ ఏలూరులో ఉన్నటువంటి ఒక జమీందారు గారు ఇచ్చినటువంటి 50 పడకల ఆసుపత్రి గుంటూరులో కడితేనే అదే కుగ్లర్ గారి హాస్పిటల్ అయ్యింది. దానికి కారణము సామాజికంగా సామాజిక నాయకులను సైతం ప్రభావితం చేయగలిగేటటువంటి విశ్వమానవ పరిచర్య. సూపర్. విశ్వమానవ పరిచర్య. అదేదో కేవలం క్రైస్తవులు చేసుకునేది కాదు. క్రైస్తవ సమాజం ఒక్కటే, మళ్ళీ చెప్తున్నాను ఆన్ రికార్డ్, క్రైస్తవ సమాజం ఒక్కటే తమ వారి కోసం కాకుండా అందరి కోసం ఉనికిలో ఉన్న సమాజం.
మిగిలిన సమాజాలన్నీ కూడా ఒకవేళ వారికి కూడా ఈ భావజాలం అంటితే మంచిదే, కానీ చర్చ్ ఈజ్ ద ఓన్లీ ఆర్గనైజేషన్ దట్ ఎగ్జిస్ట్ ఫర్ ద బెనిఫిట్ ఆఫ్ ఇట్స్ నాన్ మెంబర్స్. ఈ చర్చిలో భాగస్వామ్యం లేని వారి కొరకు ఉనికిలో ఉన్నటువంటి ఏకైక సమాజం క్రైస్తవ సమాజం. సో ఆ సమాజానికి చెందినటువంటి స్త్రీలు అలాగే పనిచేశారు. అది స్కడర్ గారు కానివ్వచ్చు, కుగ్లర్ గారు కావచ్చు, కార్మైకల్ గారు కావచ్చు, సారా స్వాన్ గారు కావచ్చు, వీళ్ళందరూ కూడా, పండిత రమాబాయి కావచ్చు, వీళ్ళందరూ కూడా భారతదేశాన్ని నిలబెట్టిన వాళ్ళల్లో స్త్రీలుగా ముందుకొచ్చి పనిచేసిన వాళ్ళు. మన రాజ్యాంగకర్తల్లో 3 క్రైస్తవ స్త్రీలు ఉన్నారు. సో సామాజిక ఆలోచన లేకుండా ఎలా ఉంటారు? సమాజ శ్రేయస్సు కోసం అప్పట్లో నిజంగా ఒక రకమైనటువంటి త్యాగంతో, సమర్పణతో, కష్టంతో, ప్రయాసతో ఎన్నో అందుబాటులోకి తీసుకొచ్చిన మాట వాస్తవం. అయితే ఇప్పుడు రాను అదంతా సెల్ఫ్ మోటోతోటి, సెల్ఫ్ సెంటర్డ్ ఆర్గనైజేషన్స్ లాగా ఇదయింది. సో దీన్ని ఎట్లా సంస్కరించుకోవాలంటారు? ఇప్పుడు మనం స్త్రీల నుంచి స్త్రీలు చేస్తున్నటువంటి ఉద్యమాలలో వచ్చేటటువంటి స్వార్థం గురించి మాట్లాడుకుంటున్నాం. అది కేవలం స్త్రీలలోనే కాదు, అందరిలో వస్తుంది. ఎప్పుడైనా సరే ఇది ఒక ఆర్గనైజేషన్ సైకిల్ అని పిలుస్తారు. ఉద్యమానికైనా, ఒక వ్యవస్థకైనా, లేకపోతే ఒక సంస్థకైనా ఒక సైకిల్ ఉంటుంది. ఒక క్రస్ట్, ఒక ట్రఫ్, అంటే ఇలా ఉప్పెనలాగా పొంగి మళ్ళీ ఇలా క్రిందికి వచ్చేసి పడిపోయి మళ్ళీ ఒకసారి ఉప్పెనలాగా పొంగి మళ్ళీ పడిపోవటం అనేది జరుగుతుంది. స్త్రీలు నిర్మించిన ఆర్గనైజేషన్స్ అయినా అంతే, స్త్రీలు తీసుకొచ్చినటువంటి మూవ్మెంట్స్ అయినా అంతే, పురుషులు నిర్మించిన ఆర్గనైజేషన్ అంతే, పురుషులు తీసుకొచ్చినటువంటి మూవ్మెంట్స్ అయినా అంతే. ఉదాహరణకు యానీ బెసెంట్ గారు ఉన్నారు. యానీ బెసెంట్ గారు సామాజికంగా చేసినటువంటి కార్యక్రమాలు ఎవరూ కాదనలేరు భారతదేశంలో. అలాగని చెప్పి ఆ థియోసాఫికల్ సొసైటీ అలాగే ఉండిపోయిందా? కాదు, ఇప్పుడు కనుమరుగైపోయింది. మళ్ళీ ఒక వేవ్ వచ్చినప్పుడు మళ్ళీ లేస్తుంది అలా. సో ఒక్కొక్క జనరేషన్లో ఒక్కొక్కరు ఆ దర్శనాన్ని క్యాచ్ చేసి ముందుకు వెళ్ళాలి. స్త్రీలలో ఈ సమయంలో కావాల్సింది అదే. ఈ సమయంలో స్త్రీలు చేయాల్సినటువంటి పరిచర్యను ఎంతసేపు డిఫెన్స్ మోడ్లో, అంటే సామాజికంగా మీరు చేస్తున్న పనులను డిఫెన్స్ మోడ్లో చేయకూడదు. అంటే అయ్యో పూర్ ఉమెన్ వీఆర్, మేము చాలా చూడండి చాలా బలహీనురాళ్ళము, చాలా పేద బ్యాక్గ్రౌండ్ మాది, ఇలా బలహీనమైన మాటలు ఎప్పుడు చెప్పుకుంటూ తిరిగేటటువంటి క్రైస్తవ స్త్రీ సమాజం ప్రభావవంతమైన పరిచర్య చేయలేదు. ప్రభావవంతమైన పరిచర్య పురుషులకు ఎంతసేపు డిఫెన్స్ ఇచ్చుకుంటూ బ్రతికే పరిచర్య కాదు. పురుషాహంకారం కలిగిన వాళ్ళు ఏదో చెప్తారు, ఏదో అంటూ ఉంటారు, వాళ్ళని పెడచెవిని పెట్టేసి గమ్యం వైపు మీ దృష్టిని పెట్టి ముందుకెళ్ళాలి. గమ్యం వైపు మీ దృష్టిని పెట్టి దాని దిశగా అడుగులు వేస్తూ, దాని దిశగా ఆలోచనలు చేస్తూ ముందుకు వెళ్తే స్త్రీ సమాజం బ్రహ్మాండంగా ఆకాశం నా హద్దు అన్నంత పరిచర్య సామాజికంగాను, సంఘములోను, అలాగే రాజ్య నిర్మాణంలో చేసే అవకాశం ఉంది, చేస్తున్నారు కూడా చాలామంది. ఇప్పుడు ప్రజెంట్ ఇంకా కంక్లూజన్ వర్డ్స్లో అటు కుటుంబాల్లో తల్లిదండ్రులు కానీ, తోబుట్టువులు కానీ, ఇటు సంఘాల్లో కాపరి కానీ, సంఘ పెద్దలు కానీ, ఇటు స్కూల్స్లో టీచర్స్ కానీ, ఎవరు సమాజ పురోగాభివృద్ధి కొరకు స్త్రీలను ఎలా మోటివేట్ చేయాలంటారు? స్త్రీలను మోటివేట్ చేసేటటువంటి పద్ధతులు కొన్నిసార్లు బెడిసి కొట్టే అవకాశం ఉంది. బెడిసి కొట్టడం అనంటే స్త్రీకి నాయకత్వం ఇచ్చిన తర్వాత ఇచ్చినటువంటి ఆ నాయకత్వం ఆమె ప్రాక్టీస్ చేస్తున్నప్పుడు, ఇంప్లిమెంట్ చేస్తున్నప్పుడు తట్టుకోలేని ఓర్వలేనితనం కొంతమందికి ఉంటుంది. ఆ ఓర్వలేనితనం కారణం చేత స్త్రీని మళ్ళీ మెల్లిమెల్లిగా వెనక్కి దబ్బటం జరుగుతుంది. అలాంటి వాటి నుంచి తప్పించుకోవాలి, అలాంటి వాటిని చేయకూడదు. సంతోషంగా మన ఇళ్లలో ఉన్న స్త్రీలు, మన పిల్లలు, మన సమాజంలో ఉన్న స్త్రీలు ఎదుగుతూ ఉంటే వారికి సహాయకరమైనటువంటి ప్రోత్సాహ మాటలు చెప్పాలి. జాగ్రత్త. రెండోది, స్త్రీలు సామాజిక కార్యక్రమాల కోసం ముందుకు వచ్చే సమయంలో వారి బాధ్యతలను వాళ్ళకు గుర్తు చేసి, నువ్వు సపోర్ట్ చేయటం మానేసి, సపోర్ట్ చేయడం వరకు అది మాత్రం చేయడం ఆపేసి వాళ్ళని కాలు పట్టుకుని వెనక్కి గుంజటం ఎక్కువైంది. అది కూడా ఆపుకోవాలి. అది కరెక్ట్ కాదు.
అది కరెక్ట్ కానే కాదు. అలాగే ప్రోత్సహించే సమయంలో స్త్రీని ప్రోత్సహించే సమయంలో ఆమెకు ఉన్నటువంటి సుగుణాల్లో తన ఆలోచన శక్తి, మేధస్సు, ఇమోషనల్ క్వెషంట్ అంటారు, అంటే మనోభావాలు ఎంత బ్యాలెన్స్డ్గా పెట్టుకునే శక్తి ఉంది, వీటన్నిటిని చెప్పడం మానేసి వారికి ఉన్నటువంటి బలహీనతల పట్ల, అంటే మీరు అందంగా ఉన్నారు, మీరు బాగా మాట్లాడతారు, ఇలాంటి మాటలు చెప్పేసి వాళ్ళను ఆ స్ఫియర్ వరకే, అంటే ఆకర్షణ అనేటటువంటి రంగం వరకే మనం వారిని పరిధిలో ఉంచడం తప్పు. అలా చేయకూడదు. వారికి ఉన్నటువంటి తలాంతులను గుర్తించాలి, వారికి ఉన్నటువంటి దర్శనాన్ని గుర్తించాలి. దర్శనము తలాంతులు తెలిసిన తర్వాత కావలసినటువంటి ప్రోత్సాహం కూడా ఇవ్వాలి. మొదటగా భర్తలు ఇవ్వచ్చు, రెండవదిగా కుటుంబ సభ్యులు ఇవ్వచ్చు, కుటుంబ సభ్యుల్లో అన్న, నాన్న వగేరా వగేరా. మూడవదిగా సంఘములో ఉన్నటువంటి పెద్దలు ప్రోత్సహించాలి. సంఘంలో ఉన్నటువంటి పెద్దలు, సంఘ నాయకత్వం ప్రోత్సహించాలి. మీరు చేయండి, మేము ఉన్నాం మీకు తోడుగా అని చెప్పగలగాలి. అలా చెప్పగలిగినప్పుడు రానున్న రోజుల్లో క్రైస్తవ సంఘాల్లో కేవలము మతపరమైనటువంటి పని వరకే ఆగిపోకుండా సమాజోద్ధరణ, దేవుని రాజ్య నిర్మాణం వరకు కూడా ఆలోచించే స్త్రీలు మొదలవుతారు. సో అలాంటి రెవల్యూషన్ జరగాలని ప్రార్థన చేస్తారండి? తప్పకుండా ప్రార్థన. కృపగలిగిన తండ్రి, మీకు స్తోత్రం నాయన. మా స్త్రీలు నగరుకై చెక్కబడినటువంటి మూలకంబాల్లాగా ఉన్నారని నీ వాక్యం చెప్తోంది ప్రభా. వారికి ఉండాల్సినటువంటి సొగసు, అందముతో పాటు బలమును కూడా మీరు ఇచ్చారని, వారిని మూలములుగా చేసి నగరములను నిర్మిస్తున్నారని మాకు ఇచ్చినటువంటి ప్రభా ఈ సందేశంను బట్టి మీకు వందనాలు. విన్నటువంటి వారు అనేకులు లబ్ధి పొందటానికి, ఈ రాజ్య స్థాపన మరియు విస్తరణలో పాల్గొనేటటువంటి యువతులు సామాజిక కార్యక్రమాలలో ముందుకు రావటానికి, వారిని ఎంతసేపు వారి కట్టుబొట్లకు ప్రభా, వారి ప్రవర్తనకు జడ్జిమెంట్లు ఇస్తూ తిరిగేటటువంటి పురుష సమాజం నుండి ప్రభా మరి వారిని రక్షించి ప్రభా మంచి ఆరోగ్యకరమైనటువంటి వాతావరణంలో వారు ఎదగటానికి, మంచి ఆరోగ్యకరమైనటువంటి వాతావరణంలో వాళ్ళు మీకు దగ్గరగా ప్రభా మరి తండ్రి ఎదుగునట్లుగా సహాయం చేయమని, ఈ కార్యక్రమం ద్వారా అనేకులకు ఆశీర్వాదమును దయచేయమని, సిబ్బందిని అంతటినీ జ్ఞాపకం చేసుకుని ఆశీర్వదించమని యేసు నామమున ప్రార్థిస్తున్నాం తండ్రి. ఆమేన్, ఆమేన్, ఆమేన్. చాలా అద్భుతమైన విషయాలు ఈరోజు దేవుడు మీ ద్వారా నాకు కూడా తెలియజేశారు. అందుని బట్టి దేవునికి మహిమ చెల్లిస్తున్నాను. మరొక అసలైన ప్రశ్నలో కలుసుకుందాం అన్న. థ్యాంక్ యూ. వీక్షించారు కదండి, ఈరోజు ప్రసారం చేయబడిన అసలైన ప్రశ్న సిసలైన జవాబు అనే కార్యక్రమాన్ని. సమాజంలో స్త్రీ పాత్ర అనే విశిష్టమైన అంశం గురించి ఎంతో అద్భుతమైనటువంటి వివరణ తెలియజేశారు కదా దైవజనులు. ఇంకా ఈ అంశం గురించి మీకు ఏమన్నా సమస్యలు ఉన్నా కానీ, ప్రశ్నలు ఉన్నా కానీ టీవీ స్క్రీన్ మీద కనిపించే మా నెంబర్స్కి SMS చేయండి. తరువాత కార్యక్రమాల్లో మీ ప్రశ్నలకు నివృత్తి కలుగు చేయడానికి ప్రయత్నం చేస్తాం. మరి ఒక అసలైన ప్రశ్న సిసలైన జవాబు కార్యక్రమంలో కలుసుకునేంత వరకు చూస్తూనే ఉండండి మీ ఆధ్యాత్మిక శిక్షణ కోసం రక్షణ టీవీ. ప్రైజ్ ద లార్డ్.